ఇప్పుడు ప్రజెంట్ మనకి డిస్టిక్ ఎక్స్పో ఓపెనింగ్ గౌరవ జిల్లా విద్యాశాఖ ఉప విద్యాశాఖ అధికారి మూర్తి గారి ద్వారా ప్రారంభం కాబోతున్నది. ఇందాక వీడియో తీసారు. ప్రాజెక్ట్ పేరు ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్. జీవులు నిర్జీవులు రెండింటిపై హానికర ప్రభావం చూపేదే గాలిలో అవసరం లేని పదార్థం కలుషితం అయితే దానిని వాయు కాలుష్యం అని అంటారు. గాలిలో కలుషితమయ్యే పదార్థాన్ని వాయు కాలుష్య కారకాలు అని అంటారు. ఫ్యాక్టరీల నుండి విడుదలయ్యే వాయువులు, వాహనాల నుండి విడుదలయ్యే వాయువులు, పిడకలు మండించడం వల్ల విడుదలయ్యే వాయువులు వాయు కాలుష్య కారకాలకు ఆధారంగా చెప్పవచ్చు. వాహనాల నుండి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి వాయువులు రిలీజ్ అధిక స్థాయిలో వాయు కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తాయి. డీజిల్, పెట్రోల్ మండించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది. దానివల్ల మనుషులకి ప్రమాదం, అలాగే జీవులకు కూడా ప్రమాదం. ఎయిర్ పొల్యూషన్ తగ్గించే పదార్థాలు జల కాలుష్యం, చాలా పరిశ్రమలు రసాయనాలు నీటి ప్రవాహాల్లోకి మళ్ళిస్తూ ఉంటారు. దానివల్ల జల కాలుష్యం ఏర్పడుతుంది. ఉదాహరణ చమురు శుద్ధి కర్మాగారాలు, కాగితపు పరిశ్రమలు, నూలు మరియు చక్కెర కర్మాగారాలు, నూలు మరియు చక్కెర కర్మాగారాలు, రసాయన కర్మాగారాలు వంటి మొదలైనవి. ఈ ఫ్యాక్టరీలు నీటికి రసాయనాన్ని జోడిస్తున్నాయి. విషపూరితమైన యాసిడ్, సీసం, పీరియాడిక్ వంటి విషపూరితమైన మొక్కల మీద ప్రభావం చూపిస్తున్నాయి. పంట పొలాల మీద పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ పంట పొలాలు నీటి ద్వారా చేరుకుని ఆ క్రమంలో జల ప్రవాహాల్లోకి చేరుకుని నీటిని కలుషితం చేస్తున్నాయి. కొన్నిసార్లు మురుగునీటిని శుభ్రం చేయకుండా కాలువల్లోకి, నదుల్లోకి మళ్లిస్తూ ఉంటారు. మురుగునీటిలో ఆహార పదార్థాలు, డిటర్జెంట్లు, సూక్ష్మజీవులు వంటివి ఉంటాయి. మురుగునీటిలో టైఫాయిడ్, డెంగ్యూ, కలరా, పచ్చకామెర్లు వంటి వ్యాధులకు కారణమయ్యే వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు ఉంటాయి. వాటి వల్ల ఎక్స్పో ప్రాజెక్ట్ కి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించింది మా ఊర్లో ఒకటి ఉంది సార్ ప్రాబ్లం. అందుకని ఆ ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని ప్రాజెక్ట్ చేసాం. మా ఊర్లో ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ ప్రాబ్లం వస్తుంది. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ సంబంధించిన ప్రాబ్లం. రెక్టిఫై చేయడం ఓకే సార్. దీన్ని మనం బిజినెస్ లోకి, అంకుర సంస్థల్లోకి ఎలా తీసుకెళ్ళగలుగుతాం? ఇప్పుడు పెద్ద సిటీల్లో 10 రూపీస్కి వాటర్ ప్యూరిఫై చేసి అమ్ముతారు కదా సార్. అలాగే మా గ్రామంలో 5 రూపీస్కే తక్కువ ప్యూరిఫై చేసి చేయడానికి మీ దగ్గర ఏదన్నా మెథడ్ ఏమన్నా ఇక్కడ ఉందా? అంటే ప్రాబ్లం చెప్పారు, ప్రాబ్లం ఎలాగా రెక్టిఫై చేయాలో చెప్తున్నారు. ఆ రెక్టిఫై చేయడానికి మీరు ఏదైనా డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఉందా? దీని మోడల్ సార్, ఇది మోడల్ కింద ఎగ్జిక్యూట్ చేశారు. ఈ మోడల్ ఎయిర్ అండ్ వాటర్ ప్రధాన సమస్య అదే. ప్యూరిఫైగా ఉంటుందా లేదా? ప్యూరిఫికేషన్స్ లెవెల్స్ ఉంటాయి కదా. ప్యూరిఫికేషన్స్ లెవెల్లో శాండ్, స్టోన్స్ అవన్నీ అలా మనం ప్యూరిఫికేషన్ న్యాచురల్గా
కొత్త టెక్నాలజీ అంటే మిషన్ మిషన్స్ ద్వారా ప్యూరిఫై చేసుకోవచ్చు. నైన్త్ ఎఫెక్టివ్ ప్రాజెక్ట్ చేయాలి. తెలుగులో చెప్పండి, ఇంగ్లీష్ ఏ ప్రాజెక్ట్ తెచ్చేది? ప్రాజెక్ట్ పేరు ఐడియా ఉందా మీకు? EMDP అంటే ఈఎండిపి అంటే ఐడియా లేదు. మైండ్ సెట్ ఆర్గ్యుమెంట్ క్లాస్ నడుస్తున్నాయి కదండి. ఇంటర్ మైండ్ సెట్ డెవలప్మెంట్ క్లాస్. మరి అంటే మీ మీ చిన్న స్టూడెంట్ ఏజ్ నుంచే పారిశ్రామిక వ్యవస్థాపన అభివృద్ధి అంటే ఆ రకమైన మైండ్ సెట్ అంటే వ్యాపారాత్మక ఆలోచనల్ని ఆ భావజాలాన్ని పెంపొందించడానికి నాకు ఇంగ్లీష్ ఎక్కడ యాక్చువల్గా ఇది ప్రెసెంట్ ఉన్న బర్నింగ్ ప్రాబ్లమే, బట్ దానికి మెథడాలజీ కొంచెం న్యూ టెక్నాలజీ యాడ్ చేస్తే బాగుంటుంది. ఆర్ఓని ఈజీగా మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చు, ఆ వే ఆఫ్ థింకింగ్ మీకు ఉండాలి. అర్థమైందా? ఆర్ఓ ఉంది ప్రెసెంట్, అది ఇట్ ఈస్ ద బెస్ట్ రెమెడీ ఫర్ రిమూవింగ్ ప్లాస్టిక్స్ అండ్ ఆల్. మైక్రో ప్లాస్టిక్స్ కూడా రిమూవ్ చేస్తుంది ఆర్ఓ రీసెంట్ ఆర్టికల్స్ ప్రకారం. అర్థమైందా? సో ఇప్పుడు గంగా వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయింది, మా ఊళ్ళో మహాకుంభమేళ అయింది. ఆ ప్రాబ్లం తీసుకొని సో ఆ వాటర్ మనం ఎలా క్లీన్ చేయొచ్చు. ఈవెన్ ఈ ఐడియాని సెంట్రల్ మనకి ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది, ఈ ఐడియాస్ మీరు పంపించవచ్చు. యూ కెన్ సెండ్ యువర్ ఐడియాస్ టు సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్లీ. సో వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. చిన్న థాట్స్, ఎందుకంటే మనం మింగిల్ విత్ సొసైటీ బాగుంది టాపిక్, బట్ దాన్ని కొంచెం న్యూ అంటే న్యూ టెక్నాలజీ ప్లస్ లో కాస్ట్ తో కూడా ప్రాబ్లమ్ ని సొల్యూషన్ ఉండాలి. ఆ సొల్యూషన్ మార్కెట్ చేసుకోవడానికి మన దగ్గర ఏదైనా టెక్నాలజీ ఉండాలి. మెయిన్ న్యాచురల్ ఒకటి న్యాచురల్ చేసి మనం ఎక్కువ మనం మార్కెట్ చేయలేం కదా. ఇప్పుడు మన ఇళ్ళల్లో ఉన్నటువంటి కొంచెం మనం నేను హార్వెస్ట్ అనేది చెప్తున్నప్పుడు ఏం చేస్తాం, అక్కడే ఉపయోగపడుతుంది. మీరు చెప్పేది ఏంటంటే ఇది మనం లోపలగా మనం ఏదన్నా ప్రాజెక్ట్లో కనుక తేగలమా, అదేంటంటే దాన్ని మనం కామన్ పీపుల్ చిన్న ఉపయోగపడే స్థాయిలో మనం బిజినెస్ చేయగలమా. బాటిల్ 10 రూపాయలు పట్టుకోండి, 1 రూపాయికి మనం అందించగలమా, అలాంటి టెక్నాలజీ ఏమైనా చేయగలమా, ఆ వే ఆఫ్. ఓ తమిళ మూవీ వచ్చింది కదా విజయ్ది, 5 రూపాయల డాక్టర్, అది క్లిక్ అయింది. తమిళియన్స్ దే ఆర్ హ్యావింగ్ మల్టిపుల్, అలాగే మన స్టేట్ నుంచి మనం ఏమైనా ఇవ్వగలమా, రైట్? మీ ఆలోచన చాలా బాగుంది. ఆలోచించండి, మీకు ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. మీలాంటి చిన్న పిల్లలు నెక్స్ట్ ప్రాజెక్ట్ Good morning, sir. My name is G. Machar Himabinde. I am studying 9th class from Government Girls High School. మేము ఈరోజు వచ్చేసి కోకోనట్ షెల్స్ రీసైక్లింగ్ గురించి చెప్తున్నాం. కోకోనట్ షెల్స్ రీసైక్లింగ్ అంటే ఈ మధ్యలో ఈ కాలంలో డాక్టర్స్ కూడా కొబ్బరి బొండాలు తాగమని సజెస్ట్ చేస్తున్నారు. దాని గురించి కొబ్బరి బొండాలు తాగేసి రోడ్డు మీద అవి వేసేయడం వల్ల దోమలు అవి వస్తున్నాయి. వాటి వల్ల వైరస్ ఫీవర్స్ లాంటివి కూడా వస్తున్నాయి. అంటే వాటి ఏమీ రాకుండా కొబ్బరి బొండాలని రీసైక్లింగ్ చేయాలి. ఆ రీసైక్లింగ్ చేయాలంటే వాటికి సంబంధించి మనకి 5 types ఆఫ్ మిషన్స్ యూజ్ అవుతాయి. అది ఫస్ట్ వచ్చేసి ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మిషన్. ఇది వచ్చేసి ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మిషన్, ఇది హాపర్ అంటారు. ఇందులోండి కొబ్బరి బొండాలు వేసుకోవాలి, అది ప్రాసెస్ అవుతుంది. ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ అయ్యి పీచ్ ద్వారా బయటకు వస్తుంది. తర్వాత ఇది వచ్చేసి కోకోపిట్ మిషనరీ. ఈ కోకోపిట్ వచ్చేసి ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మిషన్లోనే ఒక భాగం. ఇది కోకోపిట్ వచ్చేసి స్క్రీనింగ్ మిషనరీలో వేసుకుంటే ఈ 3 types ఉంటుంది. ఇందులో కోకోపిట్ మనకు అవసరమైంది వస్తుంది. ఇందులో మిడిల్ సైజ్ కోకోపిట్ అనేది వస్తుంది. ఇందులో వేస్టేజ్ ఉంటుంది. ఈ వేస్టేజ్ వెరువులకి అయ్యి యూస్ చేసుకోవచ్చు. తర్వాత విల్లోయింగ్ మిషనరీ. ఈ విల్లోయింగ్ మిషనరీలో కూడా బేబీ సైజ్, అదే బేబీ ఫైబర్, లాంగ్ ఫైబర్, అలాగే వేస్టేజ్ ఉంటుంది. వేస్టేజ్ని కూడా మనం రీసైక్లింగ్ చేయొచ్చు. ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మిషన్లో వేసి రీసైక్లింగ్ చేయొచ్చు. ఈ బేబీ ఫైబర్ పాట్ మేకింగ్ మిషనరీలో కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి రోప్ మేకింగ్ మిషనరీ. ఈ రోప్ మేకింగ్ మిషనరీలో తాళ్ళు కూడా రోపింగ్ చేసుకోవచ్చు. ఇది పాట్ మేకింగ్. ఇందులో స్క్రబ్బర్స్ లాంటివి కూడా యూజ్ చేయొచ్చు. అలాగే కొబ్బరి చిప్పలతో ఇలాంటి ఐటమ్స్ కూడా డెకరేటివ్ ఐటమ్స్ కింద చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ చాలా
అంటే భారత రాష్ట్రాల్లో ఉన్నాయి కానీ ఈ ప్రాజెక్ట్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. కాబట్టి ఈ మిషన్స్ని ప్రతి చోట ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము వచ్చాం కదా జడ్జెస్ Yes, sir. తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఓకే, వెరీ నైస్. యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, కానీ ఆ మెషిన్స్ సహాయం లేకుండా మనం చేయగలం అవకాశం ఉన్నది. మిషన్స్ డౌట్ అంటే ఎప్పటి నుంచో ఇవన్నీ అనుకున్నాం కానీ అంటే డెకరేటివ్ ఐటమ్స్ కింద చేయొచ్చు, మిషన్స్ హెల్ప్ లేకుండా. కొబ్బరి పీచుతో అలా చేయొచ్చు మేడం. చెయ్యొచ్చు కానీ మెషిన్తో చేస్తే తక్కువ ఖర్చుతో ప్రొడక్ట్స్ ఇవ్వడం. అంటే ఓన్లీ మిషన్స్ కొనేటప్పుడు మాత్రమే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. తర్వాత లేబర్స్కి మళ్ళీ కొబ్బరి బొండాలు టన్నులకు మాత్రమే మనం కొంచెం అమౌంట్ పెట్టాలి. తర్వాత మనకి లాభాలు కూడా మంచిగా వస్తాయి సార్. అంటే కోకో పీట్ ద్వారా వేస్టేజ్ కూడా రీసైక్లింగ్ చేయొచ్చు. అంటే మిషన్స్ స్టార్టింగ్ అయితే సార్ 90,000 టు అంటే 90,000 నుంచి 1,20,000 దాకా అవుతుంది సార్. తర్వాత ఇంకా మిషన్స్కి ఖర్చు పెట్టక్కర్లేదు కాబట్టి లేబర్స్కి, అలాగే కోకోనట్ అదే కొబ్బరి బొండాలు తెచ్చుకోవడానికి వాటికి టన్నులకి యూజ్ చేయాలి సార్ మనీ ఎక్కువ. అంతే. ప్రాఫిట్ కూడా ఎక్కువ వస్తుంది సార్ మార్కెట్లో అవి అమ్మడం వల్ల. మార్కెట్లో ఎలా మరి లోకల్ మార్కెట్ లేకపోతే ఎలా ఎక్కడైనా సజెస్ట్ చేయొచ్చు. ఆన్లైన్ పెట్టి మెటీరియల్ ఎలా కలెక్ట్ చేస్తారు మీరు? దీనికి మెటీరియల్ కావాలి, కొబ్బరి బొండాలు కావాలి. కొబ్బరి వాళ్ళు ఇచ్చేవారు తాగే టైంలో వాడేస్తారు. మీరు ఎలా కలెక్ట్ చేస్తారు? నీడలో ఉన్నారా? అవి కలెక్ట్ చేయడానికి కూడా అంటే ఇప్పుడు కొబ్బరి బొండాలు వ్యాపారం చేసే వాళ్ళకి కూడా కొంచెం ముందే చెప్పి ఉండాలి. మేము తీసుకుంటామని ముందే వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. వాళ్ళ నుంచి బ్యాగ్ పెట్టుకొని మార్కెటింగ్ అనేది ఎవరైనా పెడతారు. ఏంటి సార్? మార్కెటింగ్ ప్రాబ్లం. మార్కెటింగ్ అనేది ఎలా చేస్తారు? కొబ్బరి బొండాలు సెల్స్ కట్టుకోండి కదా, బొండాలు మార్కెట్ చేయడం అనేది ఎలా అంటే తయారు చేసిన తర్వాత తయారు చేసిన తర్వాత అంటే మనకి హౌస్ వైఫ్స్ అలాంటి వాళ్ళు కూడా ఇది తయారు చేసుకుని అంటే చిన్న చిన్న బిజినెస్ కింద ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఖాళీగా ఉండకుండా వాళ్ళు కూడా ఇలాంటి బిజినెస్ చేయొచ్చు. ఎన్ని ఎవరు వేశారు? క్లాస్లో అందరం మరి ఆ మిషనరీ అవసరం అంటారు కదా, ఇవి లేకుండా చేశారు ఇవన్నీ. ఇవి అయితే సార్ నార్మల్గా ఈ మిషనరీ వచ్చేసి కొబ్బరి బొండాలు వాటికి, ఇది వచ్చేసి నార్మల్గా చిప్పలతోని తయారు పీచుతోని తయారు చేసుకోవచ్చు. అంతే. మిషనరీ అవసరం లేకుండా మిషనరీ అవసరం లేకుండా ఇవి తయారు చేయొచ్చు సార్. ఎస్ సార్, మిషనరీ అవసరం లేదు. ఇదంతా ఎలా వచ్చింది ఈ కనవది? అది పాలిష్ మెషిన్ మేడ్ సార్. కటింగ్ అది ఎంత? ఈ రెండు మిషన్ మీద ఇవన్నీ చేతితో వచ్చేసి అన్ని నార్మల్గా చిన్న చేస్తాం. ఈ అవుట్పుట్ కూడా ఓకే, బాగుంది. యాక్చువల్లీ ఇది లాంగ్ బ్యాక్ ఉన్నది, కాకపోతే ఇంకొంచెం ఇన్నోవేటివ్గా ఎంగేజ్ చేయగలం. ఇవి ఆల్రెడీ పెన్ స్టాండ్స్ 2008లో 2005లోనే వచ్చేవి ఈ ప్రాక్టీసెస్. అంటే వేస్ట్ టు బెస్ట్ అని చేస్తారు. మరి కొత్తగా ఏమన్నా అంటే మిషనరీ చాలా చోట్ల లేకుండా రోడ్డు మీద ఈ కొబ్బరి బొండాలు ఇంకా వేసేస్తున్నారు కదా, అవి కూడా ఆపడానికి అంటే వాటి వల్ల చాలా నష్టాలు జరుగుతుంది. వాటి గురించి ఏ నష్టం జరుగుతుంది? రోడ్డు మీద వేసేయడం వల్ల, అలాగే దోమల వల్ల వైరస్ ఫీవర్స్. మేడం గారు చెప్పేది ఏంటంటే బై ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ముందుగానే వచ్చినాయి కదా, మీరు ఇన్నోవేటివ్గా ఇంకా ఏదైనా చేస్తుంటే బాగుండేది కదా అనేది అడుగుతున్నారు. యాక్చువల్గా నేను రెండు మామూలుగానే మా ఇంట్లో పెన్ స్టాండ్ వాడాను, ఫోన్ స్టాండ్ వాడాను. ఏంటి అంటే యాక్చువల్గా కొంచెం ఇన్నోవేటివ్గా ఉండాలి. ప్లస్ ప్రెసెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేస్ట్ ఉంది, మా ఇంట్లో 40,000 పెట్టుకున్నాం. ఆ టీవీ రేట్ తెలియదు అగరబట్టి. ఈ
ఈ వేస్ట్ ని మనం ఏం చేయగలం కొత్తగా? ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను చదివిన ఆర్టికల్లో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ వైజాగ్లో వాళ్ళు ఏం చేశారంటే ఐ లవ్ వైజాగ్ అని ఉంటుందా, అలాగే ఈ వేస్ట్తో వాళ్ళు తయారు చేశారు బయట. సో లైక్ దట్ ఒక ఇన్నోవేటివ్ కదా, అది చూడటానికి అందం వస్తుంది. ప్లాస్టిక్ టు వేస్ట్ బ్యూటీ, అలా ఇట్ షుడ్ బి ఇన్నోవేటివ్, ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు సొసైటీ. ఓకేనా, చూడటానికి అందంగా ఉంది కానీ అదంతా ఈ వేస్టే. అలా మనం ఏం చేయగలం ఏమా? ఓకే, ఇట్ ఇస్ అ గుడ్ ప్రోడక్ట్. ఈసారి చూస్ చేసుకున్నప్పుడు ఇట్ షుడ్ బి ఇన్నోవేటివ్ అండ్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు సొసైటీ అండ్ ఇట్ షుడ్ గివ్ మెనీ జాబ్ ఆపర్చునిటీస్. అండ్ ఇలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి చాలా మందికి మెయిన్ కాన్సెప్ట్ కూడా ఈఎండిపి కాన్సెప్ట్ కూడా అదే. ఉద్యోగ Okay. అవకాశాలు ఎలా మనం కల్పించాలి, మీరు ఉపాధి పొందుతూ 10 మందికి ఉపాధి కల్పించాలి. అది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఏమా? ఎప్పుడైనా ఆబ్జెక్టివ్ మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఇదంటే ఓకే చేశారు కదా, మనం ఏం చేయగలం? ఇక ఆలోచన శక్తి ఉంది, కొంచెం ఆలోచన. నేను చెప్పాను కదా, టీవీలు చూస్తే మన 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 ఆబ్జెక్టివ్ మారిపోవాలి. ఓకే, నేను ఇంకా ఇంట్లో ఏం చేయగలను, ఏమైనా చూస్తున్నప్పుడు అందులో నేను ఇంకా ప్రత్యేకంగా ఏం చేయగలను. ఓకే, సో బాగుంది, మీరు ముందుకు వచ్చారు మీ క్లాస్ నుంచి. 9th వెరీ గుడ్. ఏ స్కూల్? గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ఆంగ్లం. సపోజ్ ఇదే ప్రాజెక్ట్ మీరు తీసుకున్నారనుకో, ఎవరెవరికి ఉపాధి కలగడానికి అవకాశం ఉంటుంది? అంటే కొబ్బరి బొండాలు అమ్మే వాళ్ళు కూడా ఆ కొబ్బరి బొండాలు వేస్ట్ అది కొంచెం అంటే రా మెటీరియల్ ఒకటి, ఇంకా అంటే ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళు కూడా కొత్తగా చేసుకుని అమ్ముకుంటే వాళ్ళకి ఏమైనా స్కిల్స్ అవసరం అవుతాయా? అంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి, అదే వాళ్ళకి కూడా కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ చిన్న చిన్న వాటి నుంచి స్టార్ట్ చేయాలి సార్, కొంచెం పెద్ద నుంచి అంతే కదా, అందులో వాళ్ళకి డ్రాయింగ్ వచ్చి ఉండాలి. డ్రాయింగ్ అవునా? ఇంకా అంటే అది ఇలా చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళకి తెలుసు. మంచి పెయింట్స్ అది కూడా కొంచెం అవగాహన ఉండాలి, కలర్ కాంబినేషన్. అవునా? ఇంకా గర్ల్స్ హై స్కూల్ అమలాపురం. అది మేము పరిష్కరించాలనుకున్న ప్రధాన సమస్య సామాన్యుల ఇంట్లో భద్రత కల్పించడానికి తయారు చేసిన దీన్ని. ముఖ్యంగా కొన్ని చోట్ల మ్యూజియంలో అలాంటి వాటిలో ప్రదర్శనలు ఇస్తుంటారు. అప్పుడు అరుదైన వస్తువుల్ని కాపాడడానికి వారు లేజర్ భద్రతను ఉపయోగిస్తారు. దీన్నే మన ఇంటి ముందు ఇలా లేజర్ భద్రతను ఇలా ఉంచితే అప్పుడు దొంగలు ఎవరన్నా మన ఇంట్లోకి వస్తే వెంటనే తెలిసిపోతుంది. మన భారతదేశంలో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. దాన్ని నివారించడానికి మేము దీన్ని తయారు చేసాం. దీని నుంచి వెలువడే కాంతి కిరణాలకి దొంగ శరీర భాగం లేదా దొంగ యొక్క ఏదైనా వస్తువు తగిలితే ఈ లేజర్ మార్గానికి భంగం కలిగి అది శబ్దం చేస్తుంది. దాని ద్వారా ఇంట్లో ఉన్న యజమాని బయటకు వచ్చి ఆ దొంగని పట్టుకోగలుగుతాడు. చాలా మంది ప్రస్తుతం ఇది ధనవంతుల ఇంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఇది సామాన్య ఇంట్లో కూడా అందుబాటులో వస్తే మొత్తం ఇంటి చుట్టూ కాకపోయినా చాలా మంది ఇంట్లో ముఖ్యమైన డబ్బులు ఒక గదన్న ఉంటుంది. అందులో వాళ్ళు ముఖ్యమైన వస్తువులు డబ్బులు ఎన్ని పెట్టుకుంటారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన చాలా బాధగా ఉంటుంది. అందుకని వాళ్ళు ఆ ఒక్క గదికే దీన్ని పెట్టుకున్నా సరిపోతుంది. దొంగలు దీన్ని గుర్తించడానికి ఎంతో సులభంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది సామాన్యులకు అందుబాటులో లేదు. కానీ సామాన్యులకు దీని మీద అవగాహన కల్పిస్తే తరువాతి తరాలకి దొంగలను పట్టించడానికి ఒక మార్గంలో ఉంటుంది. ఇప్పటికే చాలా మార్గాలు అంటే సామాన్య ప్రజలకు లేజర్ అందుబాటులో తేవడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇది మేము పెట్టించుకోవాలనుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్కి మాకైతే ఈ చిన్నదానికి ఒక 100 రూపాయల్లో అయిపోయింది. పెద్దగా ఇంటి చుట్టూ పెట్టించుకోవాలంటే కనీసం ఒక 10,000 5,000 ఖర్చు అవుతుంది. ఎందుకంటే మిర్రర్స్ పెట్టించుకోవాలి చుట్టూరా, మళ్ళీ లేజర్ లైట్ స్టూడెంట్ ఉన్నాడు, వాళ్ళు ఇది చేయాలి లేదా పెట్టాలి అనుకున్నారు. మరి అప్పుడు వాళ్ళకి ఏ స్కిల్ రావాలి లేజర్ అవి ఇవన్నీ చేయడానికి? మెకానికల్ ఎలక్ట్రీషియన్.
ఎలక్ట్రీషియన్ అంటే వైర్లు కలపాలి కాబట్టి సరిపోతుంది. మళ్ళీ ఈ మిర్రర్స్ని సరిగ్గా కరెక్ట్ పాయింట్లో ప్లేస్ చేస్తేనే లేజర్ బీమ్ వచ్చేసి ఇది ఈ ఎల్డిఆర్ సెన్సార్ మీద పడుతుంది. ఈ ఎల్డిఆర్ సెన్సార్కి లేజర్ అంటే నీ భాషలో అర్థం ఏంటి? లేజర్ అంటే ఒక కాంతి కిరణం వెలువడే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ఏదన్నా భంగం కలిగిందంటే అది ఇప్పుడు సరే నేను ఒక టార్చ్ లైట్ వేసాను, లైట్ అది లేజర్ అవుతుందా? అవుతుంది. మరి ఏంటి అది నేను అంటే లేజర్ అయితే చాలా ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. లైట్ ఒక పాయింట్లో లైట్ రైస్ ట్రావెల్ అవుతుంది. వెరీ గుడ్. కానీ టార్చ్ లైట్లు అయితే అన్ని అలా స్ప్రెడ్ అవుతుంది, స్టార్ట్ ఇది అవుతాయి. కాకుండా ఇంకా ఏమైనా అప్లికేషన్ ఉందా? యాక్చువల్గా కుక్కర్ పెంచుకుంటే అయిపోతుంది కదా. అయిపోతుంది కానీ ఇంకా భద్రత అంటే లోపల ఇంట్లో గదులు ఉంటాయి కదండి, ఆ గదిలో సేఫ్టీ లాకర్స్ అలాంటివి ఉంటాయి. సెక్యూరిటీ అవసరం లేదా ఇప్పుడు? అంటే బాగా గట్టిగా శబ్దం వస్తే నిద్ర లేవచ్చు. చుట్టాలు వచ్చి అప్పుడు కూడా వేస్తే నాకు డిస్టర్బెన్స్ కదా. అప్పుడు ఆఫ్ చేయాలి. మనం నిద్రపోయినప్పుడు ఆన్ చేస్తే సార్. అంటే ఇది ఎక్కువ మ్యూజియంస్ లో లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్ లో ముఖ్యమైన బుక్స్ కానీ లేకపోతే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటికి పద్ధతిలో ఎక్కువ ఉపయోగించారు. అలాగే ఇది సామాన్యంగా అవగాహన లేదు, ఇది చాలా తక్కువ మందికి మాత్రం తెలిసింది. దీని ఇంకా డెవలప్ చేసి అప్లికేషన్ చెప్పాలి. భవిష్యత్తులో దీని ఇంకా చాలా మందికి అందుబాటులో చేయాలని మేము అనుకుంటున్నాం. ఇంకా లేజర్ వల్ల ఉపయోగాలు ఏమైనా చూసారా ఈ మధ్య కాలంలో? లేజర్ వల్ల ఉపయోగాలంటే కానీ మనం లేజర్ని చాలా మంది ఇలా చాలా తక్కువ చేస్తున్నారు. దీన్ని స్కై బైప్ వేసినప్పుడు ఫ్లైట్స్ ఉంటాయి కదా, వాటికి చాలా కంటపచ్చి కొంచెం చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. అంటే లేజర్ ఉపయోగించడం మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. అది చిన్న లైట్ అయినా చాలా ప్రమాదానికి గురి చేస్తుంది. కొంట్లో పడితే అది ఇన్విజిబుల్ లైట్ లేజర్ లో వేయించే రేస్ ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ లైట్ ఎక్స్రేస్ గామారేస్ రేడియో వేవ్స్ ఉన్నాయి. మనకి స్మోక్ పెడితే కానీ ఇన్విజిబుల్ ఇది ఆల్ఫా ఓన్లీ స్మోక్ మాత్రం కనిపిస్తుంది. స్మోక్ పెడితే అదే ఇన్విజిబుల్ లో ఏ రేస్ ఆల్ఫా రేస్. ఆల్ఫా రేస్ అంటే ఇందులో ఆల్ఫా పార్టికల్స్ చిన్నవి ఉంటాయి, వాటికి మధ్య డిస్టెన్స్ ఉంటుంది కదా. మనకి స్మోక్ వేసినప్పుడు స్మోక్ ఆ పార్టికల్స్ మధ్య ఇమిడిపోతుంది కాబట్టి ఇప్పుడు మార్కెట్లో ఉంచలేదు అందుబాటులో. కానీ చాలా మంది తక్కువ మంది తెలుసు, అంటే ఎక్కువ మంది ధనవంతులు మాత్రం ఉపయోగిస్తున్నారు. అంటే మ్యూజియం తక్కువ ఖర్చుతో పేదవాళ్ళకు కూడా అందుబాటులో తెస్తే ఇంటి చుట్టూరు మార్కెట్ అంటే మ్యూజియం లో మాత్రమే ఉన్నాయి సార్. మీరు మార్కెట్ చేస్తారు, దీంతో ఒక యూనిట్ అని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందా? యూనిట్ ఏర్పాటు చేయాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది? ఎక్కువగా దీంతో మీరు ఏ విధంగా మీరు మార్కెట్ చేయాలనుకుంటున్నారు? ఏ విధంగా మీరు లాభాలు ఆర్జించాలనుకుంటున్నారు? ఎంతమందికి మీరు దీని వలన ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు? ఎక్కువ ప్రజలు దీన్ని ఉపయోగించడం వల్ల దీనికి డిమాండ్ పెరుగుతుంది సార్. డిమాండ్ పెరిగితే మేడం కూడా క్వశ్చన్ చేశారు. సో ఇదంతా ఎందుకు చిన్న కుక్కని పెంచుకుంటే సరిపోదు కదా? సో కదా, ఇప్పుడు చిన్న కుక్కని పెంచుకుంటే సరిపోదు కదా, మరి ఇది ఇంకా దానికన్నా తక్కువగా అవ్వాలి, ప్లస్ అందరికీ అందుబాటులోకి రావాలంటే మీరు ఇంకా దీన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు? కుక్కలోనే ఎనగల నుంచి కూడా వచ్చేస్తారు సార్. కుక్క ముందర మాత్రం మీకు విషయం తెలుసా? కుక్క ఎంత డెసిబుల్ కూడా దాన్ని పసిగడుతుంది కదా, చిన్న సౌండ్ కూడా పసిగడుతుంది. మనం పసిగట్టలేని సౌండ్ కూడా ఒక పసిగడుతుంది. సో నువ్వు ఎక్కడున్నది సౌండ్ ఉన్నా నీకు పసిగడతా. నువ్వు అనేది బ్యాక్ సైడ్ నుంచి వస్తే ఏంటని అడుగుతాను. ఒకటి డౌట్, ఇప్పుడు కుక్కలు కూడా మిగిలిన తింటలేదు మేడం, ఎన్వి లేకపోతే తింటలేదు కుక్కలు కూడా. నాకు డౌట్, ఇప్పుడు లేజర్ ఇప్పుడు మనం మామూలుగా కెమెరాస్ మనం పెట్టాము అనమాట. ఈ ఏరియానే మనం సీసీ కెమెరాస్ అది చూస్తారు. మరి వెనకాల వచ్చే అవకాశం ఉంటుంది.
ఇది కూడా లేజర్ కూడా కొంత ఏరియానే కవర్ చేస్తుంది కదా, మరి అప్పుడు కూడా దొంగ వెనకాల నుంచి రావాలని కూడా అవకాశం ఉంటుంది కదా. అంటే దీన్ని లేజర్ బీమ్ 3 డైమెన్షన్ లో కూడా పెట్టుకోవచ్చు మనం. 3 డైమెన్షన్ లో కూడా పెట్టచ్చు. 3 డైమెన్షన్ లో అది అలా తిరుగుతుంది కదా. అంటే అన్ని మొత్తం పైన అప్పు నుంచి ఆ వాల్స్ వరకు పెట్టుకోవచ్చు. మనకి ఎక్కువ మిరర్స్ అవుతుంది. చాలా సినిమాల్లో ఉంటుంది సార్. మొత్తం దొంగకి తిన్న చిన్న చిన్న తిరిగిన ఒక బోర్ ముక్క తగిలాగానే అలా అవుతుంది. అంటే కాంతి బంగారు తగిలినప్పుడు ఏదైనా మొత్తం మనం కూడా ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. అంటే చుట్టూ ఇంచుమించు అవసరం అవుతాయి ఇది కదా. అది కొంచెం ఖర్చు. ఓకే. కొంచెం అదే జస్ట్ మిర్రర్స్ ఉంటే సరిపోతుంది. మనకి క్లోజ్డ్ గా ఉండి మెయిన్ డోర్ ఉంటే అక్కడ సరిపోతుంది. యాజ్ ఏ ఈఎండిపి స్టూడెంట్ గా మీదంతా కూడా కమర్షియల్ మైండ్ ఉండాలి. ఇప్పుడు ఓకే. కమర్షియల్ అయిపోయింది సార్ అనేది చదువు అయిపోయింది. ఇమ్మీడియట్ గా దీన్ని మీరు మార్కెట్ చేసేసి 10 మందికి ఉపాధి కలిగించి మీరు ఉపాధి పొందగలుగుతారా, జాబ్కి వెళ్ళక్కర్ లేకుండా అనేది మాట మెయిన్ ఇందులో కాన్సెప్ట్. మనం రెడీగా మనం తయారు చేయాలి. అవసరంగా గవర్నమెంట్ కొంత సహాయం చేస్తే మనం దాన్ని డెవలప్ చేయాలి. ఇంకో 10 దగ్గర 10 మంది ఆ విధంగా అన్నమాట ఉపాధి పొందాలి అనేటటువంటిది మెయిన్. ఇన్నోవేటివ్ ఉండాలి. ఎగ్జాంపుల్ మొన్న అంటే ఇప్పుడు అవి చూసుకుంటారు కదా, సైన్స్ అనేది క్యాన్సర్గా చూడాలి. ఫస్ట్ ఇన్నోవేటివ్ గా లేకపోతే ఎవరు ఇప్పుడు ఈ రోజులు చూడట్లేదు. ప్లస్ ఇది ఏమవుతుందంటే IUCN ఫస్ట్ టైం కదా మనం లేదు సార్, 2022 నుంచి అమలు చేస్తాం. ఇంప్లిమెంట్ చేస్తాం. అవేర్నెస్ ఇది థర్డ్ ఇయర్. చాలా మంది టైం కూడా వస్తుంది. ఆఫీస్ లో హాస్టల్లో కట్ చేస్తారు. బాగా పెరిగిపోయి ఇంట్లో ఉన్న ఏరియాలో కట్ చేస్తారు. పైగా ఆఫీసులో చాలా పేరెంట్ ఇంకా సార్ నీ పేరు ఈ సెట్ పియా పి ఏ క్లాస్ అమ్మా? 9th అండ్ అందరూ కూడా. ఈ శ్యామ్ కుమార్ ఈ ఈ పియా గుడ్ మార్నింగ్. మీ ప్రాజెక్ట్ పేరు చెప్పండి. వెట్ అండ్ డ్రై సపరేటర్, వెట్ అండ్ డ్రై వేస్ట్ సపరేటర్. పేరు చెప్పండి. అర్జున్. పేర్లేంటి? స్కూల్ పేరేంటి? జెడ్పిహెచ్ సంగ్రామ్. వెట్ అండ్ డ్రై సపరేటర్ చాలా మంది చిన్నపిల్లలకి అంటే పెద్దవాళ్ళకి తడి చెత్త పొడి చెత్త అంటే ఏటో అవగాహన లేక రెండు కలిపి పారేయడం వల్ల పర్యావరణం తీవ్రంగా కాలుష్యం. మనం ఇక్కడ ఏదన్నా వస్తువు పెట్టినప్పుడు అది వెట్ సెన్సార్స్ డిటెక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఆర్డినోలోకి పంపిస్తారు. ఆర్డినో అది వెట్ ఆర్ డ్రై అనేది కన్ఫర్మ్ చేసుకుని మోటార్కి సిగ్నల్స్ పంపించినప్పుడు మోటార్ ఆ వైపుగా రొటేట్ అయ్యి డ్రై అయితే డ్రైలోకి, వెట్ అయితే వెట్లోకి పడుతుంది. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ప్రస్తుతం వాడవచ్చు, కానీ మేము ఇంకా ఎక్స్పెరిమెంట్ నుంచి ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఉంది కదా. ఒక 500 to 1000 యా గైడెన్స్. అలా కాదు, ఒరిజినల్ ఏమన్నా తయారు చేసి 1500 అలా అంటారు. మీరు ఏమన్నా మీకు ఖర్చు పెట్టి ఏమన్నా తయారు చేస్తారు? లేదు. మెకానిజం ప్రిన్సిపల్ ఏంటి ఇందులో? దేని బేస్ చేసుకొని సెపరేట్ చేస్తాము అంటే ఇదేదో పెట్టావు కదా సెన్సర్. లేదు సార్, ఆర్డినోలో కోడింగ్ చేయాలి సార్. ఆర్డినోలో కంప్యూటర్ కోడింగ్ చేయాలి సార్. దాన్ని బట్టి ప్రోగ్రామింగ్ చేసినప్పుడు మనం దాన్ని బట్టి ఆ ప్రోగ్రామింగ్ బట్టి ఇది అలా చేసి 1 by 1 పెట్టాలి సార్. ఒక దాని తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఆల్రెడీ పంచాయతీలో నడుస్తుంది కదా. పంచాయతీలో నడవచ్చు, కానీ ఇది ఇంకా ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఉంది సార్. ఇంకా ఎక్స్పెరిమెంట్ నుంచి ప్రొడక్షన్ స్టేజ్ లోకి వెళ్తుంది సార్. ఇంకా
ఇంకా ఇది పూర్తిగా ఎవరికి అందుబాటులో లేదు కదా సార్. ఇంకా ఎక్స్పెరిమెంట్ స్టేజ్ లోనే ఉంది కదండి. ఎలా అంటే మొత్తం స్టడీ కూడా ఉంది, ప్రమాదకర చెత్త ఇంకోటి ఉంది కదా, ఇంకో రకం. ఈ వేస్ట్ అంటే వాటికి అన్నీ అదే అంటే ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారు బాగానే ఉంది, ఎవరు ఐడియా ఇచ్చారు, మీరు ఎంతవరకు చేయగలరు, లేకపోతే అసలు అదంతా స్టడీ చేయాలి ఫస్ట్, దానికోసం చదవాలి, మీకు వచ్చిన డౌట్స్ అన్ని రాసుకోవాలి, అప్పుడు దానికి మీరు ఏంటి ఐడియా ఇస్తారు, అదే కదా ఈ ప్రోగ్రామ్ పేరు, అంతేనా? దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ ఎవరైనా జనరేట్ చేయగలరు, మీ అందరికీ తయారు చేయగలరు. ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే రీసైక్లింగ్ చేసినప్పుడు కొంతమంది ఎలాగో పీపుల్స్ ఉండాలి కాబట్టి దానికి ఇది వేస్ట్ చేసినప్పుడు అందులో ఇంకేమైనా కొత్త రకం ఇవ్వగలమా? నాకు నేను నిన్నే మాట్లాడాలి ఈ టాపిక్. అంటే ప్లాస్టిక్ ని తగలబెట్టడం వల్ల తగలబెట్టి దాని నుంచి చాలా వరకు వస్తాయి. ఇప్పుడు ప్లాస్టిక్ తగలబెట్టినప్పుడు వచ్చే కార్బన్ డైఆక్సైడ్ వంటి హైడ్రోజన్ వంటి విషవత్తులని మనం ఫిల్టర్ చేసి అట్మాస్ఫియర్ లో వదిలిపెడితే బాగుంది, ఒకసారి ఆలోచించండి. టాపిక్ బాగుంది, మంచిదే, కానీ దీని నుంచి ఇంకా నెగటివ్ గా మనం ఏం చేయగలం? కేటీఆర్ ఎవరు తెలుసా? కేటీఆర్ ఐడియా ఉందా ఎవరైనా? తెలంగాణ మాజీ మంత్రి కదా, ఐటీ మంత్రి కదా, ఆయన ఇచ్చిన ఇంప్లిమెంట్ ఏంటంటే బయోటెక్నాలజీ కదా, విదేశాల నుంచి వెళ్ళి స్టడీ చేసి ఇలాగే ఓ టాపిక్ తీసుకుని ఆయన చెత్త నుంచి కరెంట్ జనరేట్ చేస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ కొన్ని ప్రెసెంట్ రన్ అవుతుంది. ఇక్కడ కొన్ని ప్రైవేట్ కంపెనీస్ చేస్తాయి, గవర్నమెంట్ చేయట్లా. అక్కడ గవర్నమెంట్ వల్ల 1000 మంది 2000 రూపాయలు వచ్చింది. అలాగా అది స్టడీ చేయాలి, యూట్యూబ్ లో చూడండి ఒకసారి. ఏమా మేడం మాట్లాడుతుంది మేడం. ఇది యాక్చువల్గా మీకు గుర్తులేదేమో కానీ మా చిన్నప్పుడు చేసేవారు. చిన్నప్పుడా? రాత్రి పూట ఏంటంటే ఈ మిగిలిపోయిన పేపర్స్ అన్ని నానబెట్టేవారు, మెంతులేసి పొద్దున్న ఏమైనా మా నాన్నగారు పేపర్ అంటే నేను చూసాను ఇదే పద్ధతి. చేటలోంచి బియ్యం పోకుండా చెరిగేటప్పుడు మా అమ్మమ్మ పెట్టేది, అది గుర్తుందా? మెంతులు ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారం దాన్ని పేస్ట్ వేసేసి ఇది గట్టితనం ఎలా వచ్చిందా? గట్టిగా అయిపోతా షేపు చాట్ కావాలంటే చాట్ పంపుతారు. అంటే తీలా వీలుగా ఉండాలండి. మనం పూజలు అన్నామే అయితే రాదు, అదే అండి మన బయట కావాలి కదా. ఏంటంటే ఎంతసేపు కూడా ఇలాంటి షేప్ ఉంటేనే తప్పని. నేను ఉపయోగం అంటే సరే అన్ని వేసుకోవడానికి బాగానే ఉంది, ఇది ఏది రీప్లేస్ చేయడానికి ఉపయోగపడుతుంది మన సొసైటీ? అంటే ఇప్పుడు పర్యావరణము సమాజాన్ని పాడైపోతుంది, పేపర్స్ అది మున్సిపాలిటీ వాళ్ళు తీసుకువెళ్ళి కాల్చడం ద్వారా పొగ వస్తుంది కదా, అది పర్యావరణాన్ని సమాజాన్ని. నేను మన డిమార్ట్ లో కొన్నాను ఈ పోల ఇది 200 రూపాయలు, ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా నువ్వు చెప్పిన దాన్ని. అంటే ఇటు రీప్లేస్ చేస్తే ప్లాస్టిక్ హ్యాండ్ మేడ్, చక్కగా ఖాళీ టైంలో అందరూ చేసుకోవచ్చు. కాదు, ఇది పూర్తిగా మీరు పేపర్ తో తయారు చేస్తారు, వేస్ట్ పేపర్ కదా. పేపర్స్ ఇది ఒకవేళ అమ్మాలంటే ఎంత అమ్ముతావు నువ్వు? 20 రూపీస్. గుడ్, నైస్. అంటే ఇవన్నీ ఎవరు తయారు చేశారు? ఇప్పుడు ఇది ఎలా కదా, ఇది మార్కెట్ చేయాలన్నారు అనుకోండి, వీలుగా ఉంటారు, కొట్టేస్తారండి. ఇప్పుడు ఇది మార్కెట్ చేయాలి, మీరు దీని యూనిట్ పెట్టాలి, ఇది 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ప్లాస్టిక్ ఉంటుంది
అప్పుడు మీరు ఎట్లా చేస్తారు? తడిగుడ్డు వేసాడు, వేసి దాని మీద పైన కాఫీ పోయమంటాడు. ఆ షేప్ వచ్చేస్తుంది. షేప్ వస్తుంది. తర్వాత మళ్ళీ ప్రయోజనాలు అందరికీ ఇదేంటంటే తెలిసేలా కొంచెం బరువుగా అర్థమయ్యేలా ఉంటుంది. చేయాలి. తర్వాత ఏంటంటే మళ్ళీ మెత్తగా ఉన్న దాంట్లో పెట్టి పైన పాలిషింగ్ కూడా మెత్తగా పెట్టాలనుకుంటున్నాం. ఇది అంటే ఇది చేతితో చేస్తూ ఓకేనా? అవునా? ఇది పెద్ద యూనిట్ పెట్టి ఇది ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. దీని ద్వారా 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, నువ్వు ఉపాధి పొందాలి. ఒక యూనిట్ పెట్టాలంటే నువ్వు ఎంత ఎస్టిమేషన్ అవుతుంది దీని ద్వారా? అసలు మీరు ఆలోచించారా ఎంత పేపర్స్ కలెక్ట్ చేయాలి? పేపర్స్ కలెక్ట్ చేసిన ద్వారా కలెక్ట్ చేయడానికి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే దీన్ని యూనిట్ పెట్టాలి, ఆ యూనిట్ పెట్టడంలో దానికి అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అవుతుంది. అప్పుడు దీన్ని మార్కెటింగ్ చేయాలి. సో ఇది పెద్ద ప్రాజెక్ట్ ఇది. సో దీని ద్వారా ఎంత లాభాలను ఆర్జించవచ్చు? ఇప్పుడు ఇది చేయడానికి కాదు కదా మన అసలు దీని ఏమి ఏంటి? ఈఎండిపి. సో దాన్ని మీరు ఏ విధంగా చేస్తారన్నది ఇక్కడ చెప్పగలగాలి మీరు. ఇప్పుడు మనము అంటే దీనికి కావాల్సిన ఒక గ్రైండర్ మనం వీళ్ళైతే పాఠశాలలో వేస్ట్ కలెక్ట్ చేసుకుంటారు. అలా మనం ఒకరి పాఠశాలలో మనం ఒక ఎంప్లాయ్మెంట్ ఒకరికి ఇచ్చండి, కొన్ని పాఠశాలలో మనం తీసుకుని పేపర్ వేస్ట్ సపరేట్ గా కలెక్ట్ చేసుకుని అమ్మని వాళ్ళని మనం ఒకరిని ఎంప్లాయ్మెంట్ అక్కడ కల్పించవచ్చు. అలాగే కొంతమందికి మనం ఇక్కడ ఈ ప్రోడక్ట్ తయారు చేయడానికి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి ఈజీ, వీళ్ళు తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి. కాబట్టి మనం కొంతమందికి అంటే ఈజీ కాదు మేడం, చాలా కష్టపడాలి దీన్ని. అవునండి, చిన్నప్పుడు మా అమ్మ చేసింది ఇది. సో వీళ్ళు ఓన్గా తయారు చేసుకోగలిగారు పిల్లలుగా. కాబట్టి వీళ్ళ లెవెల్కి బాగానే అయిపోయిన వెంటనే వీళ్ళు ఏదో వేరు వేస్ట్ పేపర్ పంట వచ్చిన తర్వాత ఇవన్నీ మనిషి ప్రతిదీ వేస్ట్ పేపర్ సొంతమాకి ఇస్తారు, ఉల్లిపాయ ఇస్తారు అన్న తర్వాత అన్ని పట్టుకెళ్ళాలి ఇచ్చేస్తాం. ఇదివరకు అలాగే పొలంలో కట్టలు తయారు చేసుకున్నారు వేస్ట్ పేపర్. ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చండి. మన ఇంట్లో కూడా మనకి వేస్ట్ పేపర్ వేస్ట్ చాలా వస్తుంది. పేరు చెప్పండి. సరే, పక్కన తయారు చేయాలంటే ఏమన్నా ఏంటి అలాగా ఓన్లీ తుక్కుంటే సరిపోతే ఇంకేమైనా వేయాలి ఇందులో? షుగర్ కేన్ షుగర్ కేన్ పల్పులు తీసుకొని మిక్సీ పట్టేయాలండి. తర్వాత ఒక మోల్డ్స్ లో వేసి ఎండ్ లో పెడితే ఆ వాటర్ అంతా డిహైడ్రేట్ అవి ఇవి ఇలా తయారవుతాయి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను. జనపల్లి అండి, జనపల్లి. ఇప్పుడు మీరు షుగర్ కేన్ పల్ప్ ప్రొడక్ట్స్ అన్నారు. అసలు ఇప్పుడు షుగర్ కేన్ ఇండస్ట్రీయే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. మొత్తం ఫ్యాక్టరీస్ అన్నీ మూతపడిపోయినాయి. సో ఈ పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఎన్నుకున్నారు? మీకు అర్థమైందా? జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా? షుగర్ కేన్ ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయి చెప్పండి. ఇదివరకు ఎక్కడ ఉండేవి? సామర్లకోట ఉండేది, చెల్లూరు ఉండేది. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ అనేది మొత్తం దెబ్బతినేసింది, అవునా? ఇప్పుడు మరి నీకు ఈ మెటీరియల్ అంటే ఈ ముడిసరికి ఎక్కడి నుంచి తీసుకురాగలవు నువ్వు? యాక్చువల్గా మనకు వచ్చే షుగర్ క్యాన్ కూడా బయట నుంచి వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఫ్యాక్టరీస్ క్లోజ్ అయిపోయినాయో కదా, రైతులు కూడా అంతే కదా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎందుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. తాగేటటువంటి ఈ షుగర్ క్యాన్ జ్యూస్ అయితే ఉంది కదా, వాటికి వచ్చే చెడు కూడా బయట నుంచి వస్తుంది. మరి అలాంటప్పుడు మనకి మెటీరియల్ వేస్ట్ అలా ఉంటుంది. మామూలుగా షుగర్ కేన్ జ్యూస్ ఉంటుంది కదా సార్, అది తాగేసాక బయట పాడిస్తూ ఉంటుంది. అలా వేస్ట్ తక్కువ వ్యాపారం ఉంటుంది కదా. కేవలం సమ్మర్ లోనే ఉంటుంది. అది కూడా ఇప్పుడు తగ్గిపోయింది బాగా. చేసేది ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది, ప్లస్ అందరికి ఉపయోగపడాలి ప్రాజెక్ట్. అలాగా
ప్రొడక్షన్ ఎందుకు తగ్గిపోయింది అని అడగాలి మీరు. ఎలాగొచ్చింది మమ్మల్ని షుగర్ కేన్ ప్రొడక్షన్ ఎందుకు తగ్గిపోయింది, ఎందుకు పండించట్లేదు అంటే ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు, ప్లస్ ఎవరు తాగట్లేదు కూడా. తయారీ కంటే కూడా బయట నుంచి వచ్చేటటువంటి షుగర్ అది మన దేశంలో తయారయ్యే ప్రొడక్షన్ దానికి అదే రేటుకి బయట దేశాల నుంచి వచ్చేది తక్కువగా లభిస్తుంది. సో అందుకని గవర్నమెంట్ కూడా బయట నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. తక్కువైతే అక్కడ కొంటాం కదా, అది కంట్రీ కూడా అలా ఆలోచిస్తుంది. అలా ఆలోచిస్తుంది. ఉత్పత్తి లేదు. ఎక్కువగా మనం క్యూబా నుంచి తెచ్చుకుంటున్నాం షుగర్ కేన్. ప్రాజెక్ట్ గురించి ఆలోచించాను. Teacher class filling to use the product. teacher. నాట్ ఓవర్. ఏంటి ప్రాజెక్ట్ పేరు ఏంటి? ప్లాస్టిక్ Plastic bottle room, sir. Room. Plastic bottle room, sir. Plastic. Filling of potholes with plastic waste. Plastic. Plastic in plastic, sir. और potholes का वैसा ही है. उसी plastic का कैसे निकाल करके सारे चीज़ें बचा अंदर मन के लोकस को टीचर प्लास्टिक ఇంకా ప్లాస్టిక్ బ్రిక్ అంతేనా? ఏంటి ప్లాస్టిక్ బ్రిక్? ప్లాస్టిక్ బాటిల్స్ ని కరిగించాలి. అదే ఏంటి ఇటుక ఇటుక ఏంటంటే నో ప్లాస్టిక్ ఓన్లీ పోలీస్ టీచర్ ఓన్లీ. అదే ఏంటి ప్రోడక్ట్? ఇది సిమెంట్. అది కాంక్రీటా? అంటే గుంటలు చూపించడం కోసం అలా తయారు చేశారు. మామూలు సిమెంట్ తోటే గుంటలు రోడ్డు కోసం చూపించడం కోసం, అంటే గుంటల్ని ప్లాస్టిక్ వేస్ట్ తో ఫిల్ చేయడం సార్. ఓకే, అదే అది చెప్పండి. అది చెప్పండి. అర్థం కావాలి. వాట్ ఇస్ దిస్? సరే, నువ్వు రోడ్డు మీద వేసావు, నీళ్ళు ఎక్కువ కదా, చాలా నీళ్ళు. సార్ వస్తున్నారు కొత్తపేట కొత్తపేట దగ్గర 7 జిల్లు వస్తారు. గంట పడుతుంది దగ్గరకు వచ్చేసారు. అన్నంతా రావట్లేదు. మీరు మెండపేట ఎంఈఓ గారు, నేను మెండపేట ఎంఈఓ గారు, సోమిరెడ్డి గారు, మీరు డిఓ గారు ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఆ అప్లికేషన్ చెప్పాలి ఎలా చేయొచ్చు. ఓకేనా? అదొక్కటి. ఏంటి నాకు అర్థం కాదు. బిజినెస్ అంటే దీంట్లో మేము బిజినెస్ కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాం సార్. ఫస్ట్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ ఈఎండిపి సెషన్లోనే హౌస్ టు స్కూల్ మ్యాపింగ్ చెప్పమన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి అక్కడ లైక్స్ డిస్లైక్స్ రాయమన్నప్పుడు మేము దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. ఎక్కడైనా ప్లాస్టిక్ యూజ్ ఉంటుంది, ఇప్పుడు ఫంక్షన్స్లో కూడా మనిషికి ఒక బాటిల్ ఇచ్చేసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు తాగినా తాగకపోయినా యూజ్ చేసినా చేయకపోయినా అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అది సాయిల్లో డికంపోజ్ అవ్వదు, సాయిల్ పొల్యూషన్ అవుతుంది. సో వాటర్ బాటిల్స్ కలెక్ట్ చేసి వాటిని కట్ చేసి ఇలా గ్రూమ్ చేయాలని మేము అనుకుంటున్నాం సార్. మరి ఇది కూడా ఎకో ఫ్రెండ్లీ అవుతుందా ఇలా చేయడం? అవుతుందా? ఎలా అవుతుంది? నువ్వు ప్లాస్టిక్ ఇంకా నువ్వు ప్రమోట్ చేసినట్టు అవదా? ప్లాస్టిక్ తోటి చేస్తారు కదా. వేస్ట్ ప్లాస్టిక్ నే కదా సార్ రీసైకిల్ అంటే మనం క్రియేట్ చేసిన కదా అదే. అంటే ఏమేం చేస్తారు దీంతో ఏమేం చేయొచ్చు అని మీరు? గ్రౌండ్స్ క్లీన్ చేసుకోవడానికి లేదు ఇంట్లో బూస్లో తిప్పుకోవడానికి యూజ్ అవుతుంది సార్. ఓకే సార్. అంటే బిజినెస్ ప్లాన్ ఏంటంటే సార్, ఫస్ట్ మేము ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ చేసాం సార్. ప్రాబ్లమ్ని అంటే మొత్తం సాల్వ్ చేయడానికి రీసైకిల్ చేయాలి, ప్లాస్టిక్ రీసైకిల్ చేయాలని అనుకున్నాం సార్. అది అలాగా గ్రూమ్ చేసాం సార్. స్ట్రాటజీ ఫస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకుని వాటిని కట్ చేసుకుని ఇలా కట్ చేసుకుని సార్ వాటిని ఫ్రై చేసిన తర్వాత ఐరన్ రాడ్లో పెట్టి టేప్ వేసి చేసాము సార్. ఫండింగ్ అంటే ఇది ఒకటి కాబట్టి మేము చేతితో చేసామంటే ఒకవేళ దీన్ని బిజినెస్గా తీసుకెళ్ళాలంటే ఒక మిషన్ కావాలి, ప్లస్ వుడ్ ఐరన్ రాడ్స్ అవి కావాలి. ఒక 1500లో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం సార్. 1500 1500
కస్టమర్స్ అంటే పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉన్న ప్లేసెస్ లేదు స్కూల్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది సార్ క్లీన్ చేసుకోవడానికి. ఎక్స్పెన్షన్స్ మార్కెట్ మా ఇంటి దగ్గర రూమ్స్ అమ్ముతూ అంటే కొండ షిప్లని అమ్ముతూ బయట మీద వస్తూ ఉంటారు సార్. వాళ్ళకి శాంపుల్ ఒకటి ఇది ఇచ్చి ట్రై చేసి ఎవరన్నా అంటే ఎవరిని తీసుకుంటే ఇచ్చి ట్రై చేసి ఎలా ఉందో అడుగుదామని అనుకుంటున్నాము సార్. సేల్ మేము ఒకటి 50 రూపీస్ పెడదామని అనుకుంటున్నాము. కాంపిటేటర్స్ మాకు తెలిసి ఇలా ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదని అనుకుంటున్నాము. మాకు కాంపిటేటర్స్ ఎవరు ఉంటారని మేము అనుకుంటున్నాం సార్. బాగుంది, బాగా చెప్పావు. ఇప్పుడు మనకి ఇది క్రేజ్ చాలా ఎందుకంటే కాస్ట్ కూడా కాదు, ఫ్రీగా దొరుకుతుంది. వాటర్ ఫ్లో ఆపేస్తుంటదండి, ఇది ఆపేస్తుంటది అంటే తీసేసి రోడ్డు వారు పడేస్తుంటారు. యాక్చువల్గా వేరే కంట్రీ నుంచి మన వారంటీ వచ్చింది అని అదేంటంటే విత్తనాలు టెస్ట్ చేస్తారు కదా, విత్తనాల్లో మన కంట్రీలోకి తీసుకునేటప్పుడు దాంతో పాటు ఇచ్చిన విత్తనం ఇంకా అక్కడ నుంచి పొరపాటున సరిగ్గా చెక్ చేయకుండా వాటర్ ఫ్లో అన్నది ఆపేస్తుంటదండి. మాకు రాళ్ళు వెంటనే అంటే ఆల్రెడీ ఉన్నాయా మనకి వస్తువులు తయారు చేయడం, మార్కెటింగ్ చేయడం. ఇదంతా మీరే తీసుకున్నారా? వెళ్ళి చెరువుల దగ్గరికి వెళ్ళి కాలువ దగ్గరికి వెళ్ళి తీసుకుని దీన్ని ఎండబెట్టి ఒకసారి తీసుకున్న తర్వాత దీన్ని ఎండబెట్టడానికి ఎంత టైం పట్టింది? 2 days ఏంటంటే ఎక్కువ పడుతుంది. ఇది ఎండిపోయిన తర్వాత మీకు కావాల్సిన ఈ వస్తువులు తయారు చేసుకున్నారా? ఇది ఏటమ్, ఇది మ్యాట్. ఇదేంటిది? ఇది మనకు ఫ్రీగానే వస్తుంది అన్న? ఎలా వస్తుంది? కాలువలో అది కదా. మరి కాలువ నుంచి ఇది మనం తీయడం వల్ల ఏమైనా వాటర్ కదా ఏమైనా నష్టం ఉంటుందా? ఏమైనా బయట తీసేయడం వల్ల ఏమైనా వాటర్ ఫ్లో అది బాగుంటుందా? వాటర్ ఫ్లో బాగుంటుంది. అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల మనం చెరువులు కూడా శుభ్రం చేస్తున్నాం, అంతేనా? కాలువలో, ముఖ్యంగా కాలువలో. అది మరి ఎన్ని రోజు అది మీరు ట్రై చేయాలి? 2-3 days. ఓకే. దీంతో ఏమేమి ప్రాజెక్ట్ చేయొచ్చు? ప్రోడక్ట్స్ ఏమేమి వస్తాయి మనకి? ఇంకా ఇక్కడ మీరు పెట్టిన కాకుండా ఇంకా ఏదన్నా మీ ఆలోచనలు ఇంకేమైనా ఉన్నాయా? ఓకే. ఇలాగా ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం ఇలాంటి బౌల్స్ కూడా మనం తయారు చేయొచ్చు, అవునా? ఇవి మరి కొంచెం గట్టిగానే ఉంటాయి అన్న, బేటల్ వైట్ అది ఉంటుందా? బాగానే ఉంటుంది. ఓకే. ఇంకా నెక్స్ట్ ఈ పాట్ దేంతో? పాట్ మామూలుదే. మరి పాట్ కూడా చేయొచ్చా మనం? అలాంటివి కూడా చేయొచ్చా? అందులో మనం ఏదన్నా వెట్ పదార్థాలు ఏమైనా ఉంచడానికి అవకాశం ఉంటుందా? అంటే దీంతో తయారు చేసిన దాంట్లో మీరు ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి అవి వేసారు, వెట్గా ఉండేవి ఏమన్నా మనం ప్రిజర్వ్ చేయడానికి అవకాశం ఉంటుందా? లిక్విడ్స్ లాంటివి అవి ఇంకా మీరు అబ్జర్వ్ చేయలేదు. ఓకే. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీ ఎడ్యుకేషన్ అయిపోయినండి. ఇలాంటి ప్రాజెక్ట్స్తో మీరు ఏమన్నా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా ప్లాన్ చేయగలడానికి అవకాశం ఉంటుందా? అంటే ఇతరుల మీద ఆధారపడకుండా మీ అంతా మీరు ఇవన్నీ తయారు చేసి మార్కెట్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఉపాధి, ఇతరులకి ఏమైనా ఉపాధి కలిగించే అవకాశాలు ఉంటాయా? ఓకే. ఇది కూడా ఇది అంతా గుర్రపు డెక్క, పైన
దారం ఉంది. ఓకే, అంటే ఓన్లీ గురపడెక్క పెట్టడం కంటే వేరే మెటీరియల్ కూడా పెట్టచ్చు కదా. గురపడెక్క పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? అంటే ఓకే, అంటే అరటి కానీ అలాగే జనుము అంటాం కదా, అది కానీ వీటన్నిటికంటే ఏదైనా స్పెషాలిటీ ఉందా అన్నది ఉంది. ఇది ఫ్రీగా దొరుకుతుంది. పైగా ఏంటంటే దీన్ని తీసేయడం వల్ల ఏంటంటే మనకి వాటర్ ఫ్లో ఉంటుంది, అంతే కదా. అది ఇంకా అది అమ్మా వాటర్ బాగా ఫ్లో బాగుంటుంది తీసేయటం వల్ల. ఓకే ఓకే ఆయకట్టుకి నీరు అందట్లేదు. ఇది తొలగిస్తే శివాలయ పొలాలకు కూడా ఆయకట్టు కూడా నీరు అంది పంట బాగుంది. ఇప్పుడు అది ఒకటి మెయిన్ సమస్య, నీరు చేరకపోవడం. ఆ సమస్యను తొలగించడం ఉపయోగపడుతుంది. ఈ మెటీరియల్ ని తీసేసి ఇలా ఉపయోగించడం వల్ల ప్రొడక్ట్ కింద తయారు చేయగలుగుతున్నాం. ఓకే, ఇప్పుడు మన ఇళ్ళలో అనేక మొక్కలు పెట్టుకుని ఉంటాం కదా, ఇండోర్ ప్లాంట్స్ కింద, అలా దీన్ని కూడా పెట్టుకోవచ్చా? ఏ వాటర్ ఉంటుంది, అది బాటనీ మేడం గారు చెప్తారు. మేడం గారు, బాటనీ మేడం గారు, ఇప్పుడు వీళ్ళు డెకరేటివ్ గా పెట్టారు కదా, ఇది ఇళ్ళల్లో ఇది కూడా పెట్టుకోవచ్చా? గురబడెక్క ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? ఓకే, అంటే ఫస్ట్ టైం ఇలా గురబడెక్కను కూడా ఇలా మనం డెకరేటివ్ గా మొక్క కింద పెట్టుకోవటం అనేది చూస్తున్నాం. ఓకే, ఏ స్కూలు? పాలగుమ్మి. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఏంటి, ఇంకా ఏమేమి తయారు చేయడానికి అవకాశం ఉందో ఆలోచించండి. నిజంగా ఇది మనం ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకుని మనం 10 మందికి ఉపాధి కలిగించగలమా లేదా అన్నది, ఇది ఎలా మార్కెట్ చేసుకోగలం అన్నది కూడా ఆలోచించాలి. ఓకేనా? ఇందాక సార్ అడిగారు కదా, ఇది ఇంకొంచెం డెకరేటివ్ గా చేయడానికి అవకాశం ఉంటుందా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చేసుకోవడమే కాదు, ఈ ప్రోడక్ట్స్ మనం తయారు చేసుకోవడం కాదు, రెండోది ఏంటంటే అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత కంపల్సరీ తీసి గట్లు పడేస్తూ ఉంటారు, మనం కలెక్ట్ చేసుకోవడం కూడా పెద్ద ఇబ్బంది ఉండదు, మనం కొనక్కర్లేదు, వేస్ట్ మెటీరియల్ కింద మనకు దొరుకుతుంది అది వితౌట్ ఎనీ కాస్ట్. అది రెండు పాయింట్స్ ఇప్పుడు మేము చెప్తాం. కొత్త టెక్నాలజీ ఏంటంటే యాంటీసెన్స్ ఆర్గే టెక్నాలజీ. అంటే యాక్చువల్గా మీరు చెప్పింది ఈ టొమాటోస్ని మన ఎక్కడి నుంచి ఎక్కడికో పంపించాలి, అప్పుడు ఏమవుతుంది అసలు అంతవరకు పట్టకుండా ఉండడానికి ఎక్కడికో అయిపోతుంది, పండుతనే కదా సమస్య. అంటే ఇలాగ అది ఎప్పుడో 2000 సంవత్సరంలోనే వచ్చేసింది. వీఆర్ ఇన్ దట్ ఎరా. ఓకే, ఇంకొకటి సెకండ్ పాయింట్, రీసెంట్ గా సైంటిస్టులు చేసింది ఏంటంటే అసలు ఇలా కళ్ళు ఇవన్నీ పోతున్నాయి కదా, ఈ సమస్యని గ్లోబల్ లెవెల్ లో తీసుకెళ్ళడానికి వాళ్ళు ఏం చేశారంటే బయో ప్రొటెక్టివ్ కోట్, అంటే ఆటోమేటిక్ గా పండుతున్నప్పుడే న్యాచురల్ గా ప్లాంట్ తయారు చేసుకునేటట్టు జీన్ ఇన్సర్ట్ చేశారు. వీఆర్ ఇన్ దట్ ఎరా. అవి స్టడీ చేసి మనం ఇప్పుడు ఏం చేయగలం, ఇంట్లో ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన బాగా ఇంట్లో ఏమైనా మెథడ్స్ ఉపయోగించాలి. చిన్నప్పుడు ఏం చేస్తామంటే బూడిద రాసేవారు. ఏం సార్, పిడకలు కాల్చేసి ఆ బూడిద రాసి పెట్టేవారు. అవి కొంతకాలం నిల్వ ఉండేది. ట్రెడిషనల్ మెథడ్స్ చెప్తూ కొత్త మెథడ్ మీరు ఏం కనిపెట్టారో చెప్పాలి. ఇప్పుడు నేను కొనుక్కోవాలనుకోండి, వారంటీ ఇస్తారా? 2 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఇది ఉన్నది చూసారా, దీనికి ఇది 6 months ఉంటుందండి. 6 months అంటే ఇది ఫోటో టైప్ కింద మేము చూపించాము, కానీ దీంట్లో ఇంకా చాలా డెవలప్ చేయాల్సి ఉంటుంది. సోలార్ ఎనర్జీ కూడా ఇందులో మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను పైన అవుతుందంతా కూడా వుడెన్తో చేయవచ్చు, లైఫ్ టైం వుడెన్తో చేసి వాటర్ ప్లేస్ లో చెక్క కానీ ఆర్గానిక్
అది బనానా లీవ్స్ ఉంటాయి కదా, అది పౌడర్ చేసేసి కూడా వాడుకోవచ్చు. అంటే ఇవి ఎక్కువగా దొరకలేని ప్లేసెస్ లో బనానా లీవ్స్ ని పౌడర్ చేసుకుని ఇందులో వేసుకుని ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ మెటీరియల్ ప్రాపర్గా తెలియదు. అవును చెప్పేసి ఎగ్జామ్ తెలియదు కాకపోతే అందులో ఇక వాల్యూ ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పాను ఫ్రెండ్లీ గ్యాస్ తింటే ఏమవుతుంది, కార్బైడ్ అని ఇప్పుడు అది చాలా ప్రమాదం, ఇట్స్ క్యాన్సర్ కాజ్. ఇప్పుడు మామిడిపళ్ళు ఉన్నాయి కదా మొత్తం కార్బైడ్, అందుకే అమ్మడమే మనసు. కార్బైడ్ అమ్మడం మనసు సార్ కొంచెం అంటే మనం ఈజీగా ఇంట్లోనే ఏమైనా మెటీరియల్ దగ్గర వేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ వంటలో కోటింగ్ వేస్తాం సార్. ఏం సార్ ఆ మెథడ్ ఎవరి కాళ్ళు చేసుకునేటటువంటి వీళ్ళు ఏమైనా ఇందులో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నా చిన్న ఇన్పుట్. ఇట్ ఈస్ అ గుడ్ ఐడియా బర్నింగ్ కాబట్టి. ఓకే ఇప్పుడు వచ్చే అగ్రికల్చర్లో అంటే అది ఇండివిజువల్గా చేసుకోవడానికి అవకాశం ఉండటం లేదండి. మార్కెట్లోకి వస్తేనే కొనుక్కోవడం తప్ప ఇప్పుడు అవి ఉన్నాయి. యాక్చువల్గా అది అవన్నీ కూడా ఒకప్పుడు ఎలా చేస్తున్నాం. ప్రతిదీ కూడా ఈవెన్ ఇప్పుడు అసలు ఇలా ఉన్నట్ల ప్రాసెస్ వచ్చేసింది తెలుసా. దట్ ఈస్ కాల్డ్ హార్టికల్చర్. హార్టికల్చర్ తెలుసా, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు చేసేవన్నీ మనకి ఇంకా నాన్ చాలా ఉన్నాయి కదా. ఎక్సలెంట్. దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఏమి ఐడియా చెప్పి ప్రాక్టికల్ అసలు నికెల్ మీద ఏం తెలియదు అవైలబుల్గా ఉండాలి. యాక్చువల్గా అలా కాదు, అంటే మీరు చేసింది ఇట్ షుడ్ బి అప్లికబుల్ ఫర్ పేటెంట్. ఆ పేటెంట్ మీరు తెచ్చుకోగలిగేటట్టు నాకు ఫ్రిడ్జ్, ఇప్పుడు ఫ్రిడ్జ్ ఇన్వెంట్ చేశారు. నేను రీసెంట్గా ఇంటర్నేషనల్ విమెన్ కాన్క్లేవ్, అందులో అన్ని ఇన్వెన్షన్స్ విమెనే. ఫ్రిడ్జ్, కోంబ్, ఐ గాట్ ద బెస్ట్ ప్రెసెంటర్. అందులో ఏంటి అంటే వాళ్ళు చాలా సింపుల్. ఒక ఈ ఫ్రిడ్జ్ కనిపెట్టింది ఒక యూరప్ ఆవిడ. అసలు యూరప్ వాళ్ళు అందరూ తిట్టారట, నువ్వు అసలు ప్రపంచానికి ఇవ్వడానికి లేదు మన ఆఫ్రికన్ లేడీ లేదు, నేను కనిపెట్టిన అందరికీ కావాలి. దట్ ఈస్ ద ఇన్నోవేటివ్ that we need in a current society, right? Home, the rural environment has got different problems. It should be useful and it should reach to each and every common people. That is the outcome of science and innovation and this kind of thing, right? The idea, your idea is super, but ఇంకా కొంచెం ఇన్పుట్స్ పెట్టాలి. అంటే ఏం లేకుండా ఉట్టిగే ఒక బాక్స్ లాగా చేసి దాన్ని ఏమైనా చేయగలమా? అలాగా అదే స్పాయిల్ అవుతుందో లేదో మనకు తెలియదు. అదొకసారి చిన్న ఇన్పుట్. మేము శ్రీ గౌతమి మున్సిపల్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు. నా పేరు ప్రముఖ, దీని పేరు ప్రణిత. మేము ఈఎండిపి ఎక్స్పోలో భాగంగా మేము మీకు ప్రజెంట్ చేయబోయే మా ప్రొడక్ట్ పేరు ఏంటంటే స్మార్ట్ ఫుడ్ ప్రొటెక్టర్. దీని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మేము చేసిన ఈ యాడ్ ఒకసారి చూడండి సార్, తర్వాత మళ్ళీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
పరిష్కారం ఏమిటంటే స్మార్ట్ ఫుడ్ ప్రొటెక్టర్ నానో టెక్నాలజీ ఈ రక్షణ పరంగా ఓకే ఇప్పుడు ఇప్పుడే రెడీ అయిపోయారు అనమాట ప్రోడక్ట్ కి అప్పుడే మార్కెటింగ్ చేయనాక వెరీ గుడ్. సమస్య ఏమిటంటే మన భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షల టన్నుల ఆహారం పాడవుతుంది. కారణం సరైన నిల్వ చేయలేకపోవడం. చాలా మంది సిగ్గుపడతారు, కానీ వీటి వల్ల ఆహారంలో పోషక విలువలు తగ్గిపోతాయి. ఆహారం పాడవుతుందని గుర్తించలేకపోతారు. విద్యుత్ అవసరం లేకుండా అది పనిచేయదు. అందుకే మేము విద్యుత్ అవసరం తక్కువగా ఉండే ఆహారాన్ని ఆరోగ్యంగా వచ్చే పరికరాన్ని తయారు చేశాం. ఇది చిన్న డబ్బా మాత్రమే కాదండి, ఇది ప్రజల అవసరాన్ని తీర్చే సైంటిస్టుల ఆలోచనకు సమానమైన పరికరం. ఇందులో 4 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. అందులో మొదటిది నానో కోటింగ్ టెక్నాలజీ. మేము ఫుడ్ సపోర్టింగ్ షీట్ పై నానో మెటీరియల్ తో కోటింగ్ చేశాము. ఇది ఆహారానికి ఒక రక్షణ పొరగా పనిచేస్తుంది. ఇంకా ఆక్సీకరణ బ్యాక్టీరియా పెరుగుదల నిరోధిస్తుంది. దీంతో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా మరియు పోషక విలువలతో కలిగి ఉంటుంది. ఇక రెండోది అయాన్ కంట్రోల్ ఫిల్టర్. ఇది శుద్ధి చేసే ఫిల్టర్. ఇందులో మేము యాక్టివేటెడ్ కార్బన్ మరియు జియోలైట్ వాడాము. ఇది వాసనలు ఇంకా హానికరమైన సూక్ష్మజీవుల నుంచి నిరోధిస్తుంది. ఇక ఫ్రెష్ న్యూట్రిషన్ కలిగిన వాతావరణాన్ని మనకు అందిస్తుంది. ఇది ఇథిలిన్ గ్యాస్ అబ్జర్వర్. ఇథిలిన్ మనకు పండ్లు కూరగాయలు పెరుగుతున్నప్పుడు ఇథిలిన్ గ్యాస్ రిలీజ్ చేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ ఇథిలిన్ గ్యాస్ అనేది పండ్లు పదార్థాలను త్వరగా పాడవడానికి దారితీస్తుంది. సో మా ఈ స్మార్ట్ ఫుడ్ ప్రొటెక్టర్ లో ఉన్న ఒక స్పెషల్ మెటీరియల్ ఈ ఇథిలిన్ గ్యాస్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దాని ఫలితంగా ఇవి పండిపోవడం పాడైపోవడం అంటే కొంచెం నెమ్మదిస్తాయి. ఇక 4ది స్మార్ట్ సెన్సర్స్ మరియు అలర్ట్ సిస్టమ్. మా స్మార్ట్ ఫుడ్ ప్రొటెక్టర్ లో గ్యాస్ సెన్సర్స్ ఉన్నాయి. ఇవి ఆహారం పాడవుతున్నప్పుడు వచ్చే వాసనలను గుర్తిస్తాయి. ఇక ఎల్ఈడి లైట్ సిస్టమ్. ఆహారం తాజాగా ఉన్నప్పుడు గ్రీన్ లైట్ తో మరియు ఆహారం పాడవుతున్నప్పుడు రెడ్ లైట్ తో వెలుగుతూ ఉంటుంది. అంతేకాదండి మా స్మార్ట్ ఫుడ్ ప్రొటెక్టర్ లో బజర్ సిస్టమ్ ఉంది. ఇది ఆహారం పాడవుతున్నప్పుడు మనకి హెచ్చరిక శబ్దం కూడా జారీ చేస్తుంది. ఇందులో మా ఈ స్మార్ట్ ఫుడ్ ప్రొటెక్టర్ లో సోలార్ ఎనర్జీతో నడిచే వ్యవస్థను కూడా అమర్చవచ్చు. గ్రామాల్లో కానీ మన ఇళ్లలో కానీ కరెంట్ లేకపోయినా కూడా ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా మేము దీన్ని తక్కువ ఖర్చుతోనే చేయగలుగుతున్నాం. దీని ధర వచ్చేసి 2000 లోపే మాకు ఖర్చు అయింది. దీని ద్వారా మా బిజినెస్ ఐడియా ఏంటంటే దీన్ని చిన్న స్థాయిలో తయారు చేసి రైతులకు హాస్టల్స్ ఫుడ్ వాహనాలకు అమ్ముతాం. ఇది ఒక స్టార్టప్ మాత్రమే కాకుండా దేశానికి ఉపయోగపడే యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా. అక్కడ హార్మ్ఫుల్ ఫుడ్ అంటే ఎల్ఈడి పెరుగుతున్నప్పుడు ఇలా రెడ్ లైట్ డిఎండిపిలో భాగంగా స్మార్ట్ ఫుడ్ ప్రొడక్ట్ వచ్చినట్లయితే ప్రొడక్ట్ అంతా ఉత్పత్తి చేయడం. ఈ పరికరం తయారీలో తక్కువ ఖర్చుతో లభించే నానో షీట్, గ్యాస్ సెన్సర్, ఎల్ఈడి లైట్స్, బజర్, బాక్స్, 16x16 ఎల్సిడి, DHT11 వంటి బాగా నమ్మకం జరిగింది. ప్రతి పరికరం తయారీ ఖర్చు 2000 నుంచి 2000 లోపే జరిగింది. మిగతా హోటల్, టిఫిన్ సెంటర్స్, హాస్టల్స్ కు మేము దీనిని అమ్ముతాం. రైతులకు పండుపైన కూరగాయల నిల్వ కోసం, స్కూల్ పిల్లల మిషన్ నిల్వ కోసం, పల్లె ప్రజల ఎలక్ట్రిసిటీ లేకుండా ఫ్రెష్ నిల్వ కోసం దీన్ని వాడుతున్నాం. దీన్ని ఎలా అమ్ముతాము అంటే స్కూల్ మేళాలు, ఫుడ్ ఎగ్జిబిషన్, రూరల్ మార్కెట్, శాసనసభ నియోజకవర్గం, పట్టణాభివృద్ధి సంస్థలు, ప్రభుత్వ సంస్థల ద్వారా మేము మా ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకుంటాం. అంతేకాదండి మనకి బాగా తెలిసిన ఆన్లైన్ మార్కెటింగ్ అదే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, లోకల్ మండి, అమెజాన్ ఇలా
1000 నుంచి 1500 వరకు ఉంటుంది. ఒకవేళ 100 పరికరాలు అమ్మినట్లయితే మాకు వచ్చే లాభం 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది. అంతేకాకుండా మేము ముందులో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలనుకుంటున్నామండి. ఏంటంటే సూపర్వైజర్ల సరఫరా మరియు చెల్లింపు పరిశీలనలకు, అసెంబ్లీ టీం తయారీకి, మార్కెటింగ్ టీం ప్రచారానికి, ప్యాకేజింగ్ మరియు స్టాటిస్టిక్స్ ద్వారా మేము ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకుంటున్నాం. ఇంకా అవకాశాలు విస్తరించగలగడం అంటే స్కాలబిలిటీలో గృహ ఉపయోగం నుండి వ్యవసాయ కమర్షియల్ సెక్టార్ల విస్తీరణకు, సోలార్ బ్యాకప్ లేదా ఐఓటీ ఇంటిగ్రేషన్ కలిగించి స్మార్ట్ నోటిఫికేషన్లు పంపడం, పెద్ద సంస్థల నుండి బల్క్ ఆర్డర్స్ తీసుకొని బ్రాండింగ్ చేయడం వంటి అవకాశాలను మేము విస్తరించుకోగలుగుతున్నాం. ఇంకా మా ఫ్యూచర్ విజన్ ఏమిటంటే ప్రతి ఇంటిలో, ప్రతి హోటల్లో రైతుకి మా ఈ స్మార్ట్ ఫుడ్ ప్రొడక్ట్ ఒక నిత్య అవసరంగా మారడం. ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ప్రతి పరికరం వచ్చే లాభం మాకు 1000 నుంచి 1500 వరకు ఉంటుంది. స్థానికంగా ప్రీ ఆర్డర్స్ తీసుకోవడం, రైతులు స్కూల్ సంఘాలతో ముందస్తు ఒప్పందాలు తీసుకుంటాం. ఇంకా ప్రదర్శనలు ఫండింగ్ వస్తే జిల్లా, రాష్ట్ర స్థాయి అంటే ఈఎండిపి, నవోదయ, ఇన్స్పైర్, జేఎన్ఎన్ఎస్ఎం పోటీల ద్వారా వచ్చిన బహుమతులు కూడా మేము మా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. స్థానికంగా స్టాల్లు విక్రయాల ద్వారా ఆదాయం, పంచాయతీ లేదా సమాజంలో స్టాల్స్ పెట్టి డైరెక్ట్ సెట్ తీసుకుంటాం. ఇంకా మా ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఏంటనుకుంటున్నారా? స్కూల్ స్టార్టప్ ఫండ్ మాకు 5,000 నుండి ప్రారంభం మా పెట్టుబడి. అంతేకాకుండా మా పేరెంట్స్, టీచర్స్ సహకారంతో మేము చిన్న పెట్టుబడి పెట్టించాలనుకుంటున్నాం. విద్యార్థుల సొంత సహకార బృందంగా పర్సనల్ షేర్లతో చిన్న బిజినెస్ అనేది పెట్టించాలనుకుంటున్నాం. ఇంకా బ్యాంక్ నుండి కూడా మేము లోన్స్ తీసుకొని మా బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం. మన ఊర్లో పొలం నుండి పంట వచ్చినప్పుడు నిల్వ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్ లేదు. ఈ చిన్న పరికరం వారికి కొత్త జీవితాన్ని ఇస్తుంది. మేము ఈ పరికరాన్ని రూపొందించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించి మా స్వయం ఉపాధికి మార్గం ఏర్పరచుకోగలుగుతున్నాం. ఇది చిన్న ఆవిష్కరణ మాత్రమే కాదండోయ్, ఇది గ్రామీణ భారత్ కు ఉపయోగపడే మార్గం కూడా. మా ఈ స్మార్ట్ ఫుడ్ ప్రొడక్ట్ వల్ల వచ్చే ఉపయోగాలు మరొకసారి చూద్దామా? ఆహార వృధా తగ్గుతుంది, ఆరోగ్య భద్రత పెరుగుతుంది, విద్యుత్ అవసరం తక్కువ, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. అంతేకాదండి, ఇది విద్యార్థులలో ఆవిష్కరణ శక్తిని కూడా ప్రోత్సహిస్తుంది. ఇంకా మేము మా ఈ స్మార్ట్ ప్రొడక్ట్ మీద ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయడం జరిగింది. టమాటోస్ అనేది బయట ఉంటే ఎన్ని రోజులు ఉంటున్నాయి, రిఫ్రిజిరేటర్ లో ఉంటే ఎంత ఉంటున్నాయి, మా ఈ స్మార్ట్ ఫుడ్ ప్రొడక్ట్ లో ఉంటే ఎన్ని రోజులు ఉంటున్నాయి అనే దాని మీద మేము కొన్ని వెజిటేబుల్స్ మీద, ఇంకా ఫ్రూట్స్ మీద ఎక్స్పెరిమెంట్ అనేది చేశాం. ఇంకా అంతేకాకుండా ఆ బయట ఉన్నప్పుడు ఫుడ్ ఇలా పాడైపోవడం జరుగుతుంది సార్. సో దీన్ని కూడా ఇది నేను నివారిస్తుంది. ఈ సెన్సార్ ద్వారా పాడైపోయిన ఆహారం ఏమైనా ఉంటే బజర్ కూడా దీంట్లోంచి స్మెల్ అబ్జర్వ్ చేసుకుని బజర్ అనేది మోగుతుంది. ఇదేమో టెంపరేచర్ అంటే ఆహారం పాడవుతున్నప్పుడు టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ద్వారా, సో ఆ హీట్ ద్వారా ఇక్కడ మాకు ఇక్కడ సెన్సార్ తో ఇండికేషన్స్ కూడా వస్తుంది. గడిచేది కాదని ఆహారంలో తాజాదనం కాదు. గౌరవనీయులారా, మా పరికరం పుట్టింది చిన్న ఇంట్లో పెద్ద కళతో. మీరు ఇవ్వబోయే ఒక మెచ్చుకోలు, ఒక అభినందన మాకు వెన్నెముకలా ఉంటుంది, మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ధన్యవాదాలు. జై విజ్ఞాన శక్తి, జై భారత్. ఎక్సలెంట్ అమ్మా. ఇందులో ఇదేంటిది? ఈ బ్యాగ్ ఏదో కనిపిస్తోంది. ఇది బ్యాగ్ గ్యాస్ అబ్జర్వర్, అయాన్ కంట్రోలర్. ఇందులో ఇథిలిన్ గ్యాస్ ఇథలిన్. ఓకే, ఇథలిన్. ఇందులో జియోనైట్ యాక్టివేటెడ్ కార్బన్ వాడతాం. ఓకే ఓకే, అంటే ఇది ఈజీ క్యారేబుల్. అంటే ఇప్పుడు ఇంకొకటి నాకు చిన్న ఇప్పుడు షేర్ చేయలేం కాబట్టి ఇదైతే ఫ్రిడ్జ్ ఎక్కడికైనా సరే స్టోర్ ఇది తీసుకెళ్ళచ్చు. ఓకే, మరి అంటే ట్రావెలర్స్ కి బాగా యూస్ అవుతుంది సార్. అంటే ఇదే కాస్ట్ లో చిన్న ఫ్రిడ్జ్ వస్తుంది కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అంటే కాస్ట్ పరంగా అయితే ఇది ఇంట్లో మనం పెట్టిన చిన్న ఫ్రిడ్జ్ కూడా ఈక్వల్ గానే ఉంటాయి సార్. ఫ్రిడ్జ్ అనేది మెయిన్లీ అది మ్యాన్ మేడ్ సార్. ఇది మేమంతా న్యాచురల్ గా రెడీ చేసాం. న్యాచురల్. ఓకే, అన్ని కూడా న్యాచురల్. మీకు ఇంకా న్యాచురల్ గా కావాలి అంటే ఇది ఉంది కదా సార్, ఈ ప్లేస్ లో బనానా లీవ్స్ ని పౌడర్ చేసి కూడా యూస్ చేస్తాం. బనానా లీవ్స్ అది కూడా గ్రీన్ గ్యాస్ ని అప్లై కావాలి. ఓకే, అంటే ఇది చార్జబుల్. అంటే ఎక్కడున్నా సరే మనం కరెంట్ కానీ పవర్ ఉపయోగించాలి. పవర్ సెన్సార్స్ కోసం. ఓకే, అసలు కరెంట్ లేకుండా కరెంట్ తక్కువగా కూడా నేను యూస్ చేస్తాను.
ఓకే ఈ కరెంట్ అనేది ఓన్లీ సెన్సర్స్ కోసం దీన్ని డెవలప్ చేద్దాం అనుకుంటామంటే సోలార్ ఎనర్జీ మొత్తం పెడితే ఐఓటీ ఇంటిగ్రేషన్ ద్వారా లైట్ వెయిట్ వుడ్ పెడదాం అనుకుంటున్నాం సార్. ఈ అంత ప్లేస్ లో లైట్ వెయిట్ వుడ్ పెట్టి ఇప్పుడు ఈ దూది ప్లేస్ లో కూడా ఇంక వేరేది ఏదైనా ఇప్పుడు మనం టెంపరేచర్ ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక ప్రోటోటైప్ మాత్రమే సార్. దీన్ని ఇంకా మేము ఇది ఇది ప్లాస్టిక్ ఏమో కదమ్మా, దానికి అల్యూమినియం. ఓకే, ప్లాస్టిక్ అయితే కాదు. ప్లాస్టిక్ ఎక్కడ యూజ్ చేయలేదు. ఓకే, అల్యూమినియం. దానికి ఏం కోటెడ్? ఏం నానో కోటెడ్. ఓకే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ గా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఉపాధి మాత్రం 10 మంది కల్పించే రెడీగా ఉన్నారు అన్నమాట. ఇప్పుడు ఓకే, దానికి ఇదే మోటివ్తో ఉందండి. అదేందా అంటే ఏదో ఇక్కడ మనం తెచ్చాం కదా అని కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో మీరు సెటిల్ అవడం, 10 మందికి ఉపాధి. ఇప్పుడు ఉండేటటువంటి అనేక అనేటువంటివి అన్నీ కూడా మైక్రోసాఫ్ట్ అయితే అన్నీ కూడా అంతే కదా, మీలాంటి స్టూడెంట్స్ డెవలప్ చేసినవే. ఓకే, వెరీ గుడ్. మీ గైడెన్స్ తో టీచర్ తో మేము ఇంకా కొత్త ఇన్నోవేషన్స్ చేస్తాం. మీ గైడెన్స్ మా మేడం మీ గైడెన్స్ మీది కూడా గట్టిగా చెప్పనా అన్న? సిటీస్ లో విలేజెస్ లో రీసైక్లింగ్ విలేజెస్ సిటీస్ లో రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఇది అంటే ఇది ఎక్కువ మనకి విలేజ్ లో ఉపయోగపడుతుందా, టౌన్స్ లో ఎక్కువ ఉపయోగపడుతుందా? మరి విలేజెస్ లో మన స్టోర్ చేయడానికి ఎక్కువ ఉండదేమో కదా వాటర్ జనరల్ గా. మీరు అంటే వాటి నుంచి మరి అపార్ట్మెంట్స్ నుంచి వచ్చేటటువంటి వేస్ట్ వాటర్ కూడా చేయొచ్చేది. ఎక్సెప్ట్ డ్రింకింగ్ వాటర్. ఓకే, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, ఓకే, అంటే దీని నుంచి మనం లిఫ్ట్ చేయాలా? లిఫ్ట్ చేయాలి కదా, అంతే కదా. ఈ వాటర్ మనం లిఫ్ట్ చేసుకోవాలి, మనం లిఫ్ట్ చేయాలి. ఓకే, ఓకే, గుడ్, బాగుంది. ఏ స్కూల్ అమ్మా?